గ్రహణం వీడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం. ఈ సెప్టెంబర్ 7వ తేదీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కూడా కనబడుతుంది. అలాగే సూతక కాలంతో పాటు గ్రహణం మన భారతదేశానికి కూడా వర్తిస్తుంది. అందుకే చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రోజున రాత్రి 9:57 ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 8వ తేదీ రోజు అర్ధరాత్రి 1:20 వరకు కూడా ఉండబోతుంది. పూర్వభాద్ర నక్షత్రం, శతాభిష నక్షత్రం ఇంకా కుంభ లగ్నాలలో వస్తున్నటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది దాదాపు 3:29 వరకు ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ గ్రహణం అనేది భారతదేశం అంతటా కూడా కనబడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం అనేది ప్రతి రాశి వారిపైన కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, జీవితంలో ఆనందం ఉండాలి అంటే గ్రహణ సమయంలో పఠించవలసినటువంటి మంత్రాలు అలాగే గ్రహణం వీడిన తర్వాత చేయవలసిన దానాలు ఏంటో చూద్దాం. గ్రహణం వీడిన తర్వాత శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి చుట్టుపక్కల అంతటా పెట్టినటువంటి గరికలను కూడా తీసివేసి ఇంట్లోని పూజా గదిని ఖచ్చితంగా శుభ్రం చేసి దీపారాధన చేయాలి. అప్పుడే మన ఇంట్లో దేవతలకు మరింత శక్తి చేకూరుతుంది. అలా దీపారాధన చేసిన తర్వాతనే బయట దాన ధర్మం చేయడం లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో దేవుని దగ్గర అర్చన చేయించుకోవడం, గోమాత ప్రదక్షిణ ఇలా వేటినైనా చేయవచ్చు. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది. గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు అండగా ఉండడమే కాదు, దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది. అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏంటి, అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో తులారాశి వారు లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే దుర్గా సప్తశతిని పారాయణం చేయండి, మనస్ఫూర్తిగా పఠించండి. గ్రహణ సమయంలో మీరు చేసే మంత్ర పరిహారం అనేది మీ ఇష్ట దైవానికి శక్తిని ఇస్తుంది. ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే గ్రహణం వీడిన తర్వాత కర్పూరం కానీ, పంచదార కానీ, నెయ్యిని కానీ లేదా కూరగాయలు, పండ్లు లేదా పువ్వులు, గోధుమలు లేదా వస్త్రాలు ఇలా వేటినైనా సరే దానం చేయండి. అది మీకు ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది, సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుతుంది.